అర్థం కావాలి. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇయ్యాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 16, 15, 16. ఏ ఊర్లో రాలే. ఇదంతా మోసం. ఆ 15, 16 ఏం చేసిండు తెలుసా మీకు? వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధులో 8,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే. వానకాలం ఇచ్చు, యాసంగి ఇచ్చు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి ఆ 8,000 తెచ్చిండు, రుణమాఫీకి ఇచ్చిండు. రెండవది ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇస్తే నెలకు 1,000 కోట్లు అవుతాయి. ఈయన 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇయ్యలే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2,000. ఆ 2,000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పింఛన్ 2,000 ఎగ్గొట్టిండు, రుణమాఫీకి కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8,000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1,000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖాన్లల్లో. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2,000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలల ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కేసీఆర్ ఉండగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 2,500 కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే. గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు. గా 2,500 ఎగ్గొట్టిండు, తెచ్చి గి రుణమాఫీలో కలిపి అంటాడు. ఇక నువ్వు ఇచ్చింది ఏమన్నదే? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను రోజు కలుతా ముఖ్యమంత్రి, మా ఇంట్లో దర్వాజా ఖుల్లా ఉంటుంది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన. 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుతాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. కొడంగల్ వాళ్ళని కూడా రానిస్తలేడా? కొడంగల్ వాళ్ళు పోతే కూడా దగ్గర రానిస్తలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పీఎంపులను తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. దయచేసి మీరు కూడా కలిసి ఉండాలి. నాదొక చిన్న సూచన. జర మీ దాంట్లో విడిపోయి కూడా నా సొంటోళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి సాయం చేయబోతే మీరే కోర్టుకు పోయి స్టే తెచ్చే వరకు నేను పని చేయలేకపోయినా. జర మీరు కూడా కలిసి ఉండుండ్రి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు. ఇప్పుడు అంత భూమి మీద లేడు, గాలిని తిరుగుతుండు. ఆయన గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు, భూమి మీద కనబడతలేడు ఆయనకు. ఆయన భూమి తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండ్రిపై జర ఆర్ఎంపీలు రాండ్రిపై మీ పని చేస్తా అంటాడు. సో ఆ పని మీరు చేయండి. రేపు అసెంబ్లీ పెడతారు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ